హాయ్ లిజినెస్, చాలా గ్యాప్ వచ్చింది కదా. మీకు ఆ గ్యాప్ క్లియర్ చేయడానికి మళ్ళీ మీ ముందుకి సరికొత్త కథతో వచ్చేసాను. కథ చెప్పే ముందు నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథ లోపలి మనసు. మంగకు 30 ఏళ్ళు ఉంటాయి. ముఖం మంచి కళ్ళగా ఉంటుంది, అందమైనది. ఇలాంటి మంగ ముగ్గురికి పిచ్చి అనుకున్నాడు మాధవరావు. తని మొగుడికి పిచ్చని, తనకి ఒక్కరే కొడుకని మంగే తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది. ఏమంటారు అని మంగ మాధవరావు వైపే చూస్తుంది. మంగ నీట్గా, శుభ్రంగా కూడా ఉంది అనుకున్న మాధవరావు. పని మనిషి అవసరం ఉంది కానీ అన్నాడు మాటని మధ్యలోనే ఆపేస్తూ. ఏంటో చెప్పండి అయ్యగారు అంది మంగ చెప్పమన్నట్టుగా. ఇంట్లో నేను ఒక్కనే ఉంటున్నా. ఇంటి పని, వంట పని అంతా చేయాలి. నీకు కుదురుతుందా అని అన్నాడు. నాకు ఇలాంటి ఇల్లే కావాలి అయ్యగారు. మొన్నటిదాకా పిల్లాడిని పక్క వాళ్ళకి అప్పచెప్పి 4 ఇళ్ళకి పనికి వెళ్ళాను. కానీ ఇప్పుడు వీడు నన్ను వదిలి ఉండడం లేదు. అందుకే ఒకటే ఇల్లు అయితే వీడిని కూడా ఉంచుకొని నెమ్మదిగా పని అంతా చేసుకుంటాను అని అంది. మరిన్ని వివరాలు మాట్లాడుకున్నాక మంగ పనికి కుదిరింది. 2 ఏళ్ళు చేస్తూ ఉండగానే గడిచిపోయాయి. మంగ ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉంది. మాధవరావుకి కూడా సౌకర్యంగా ఉంది. చిన్నదైన మంగది సొంతిల్లు. తండ్రి తాగుబోతు. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా తాగి మంగ చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి నానా యతనాలు పడి మంగను పెంచి పెద్ద చేసింది. కూలి పనులు, ఇంటి పనులు ఇలా నానా చాకిరీ చేసి చివరకు ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగంలో చేరింది. తల్లి పడిన కష్టాన్ని మంగకి తెలుసు కాబట్టి చెప్పుకోవడానికి దూరపు బంధువులు పేరుకి కొందరున్నా ఆధారంగా ఆదుకునే వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ తల్లికి మంగ, మంగకి ఆ తల్లి సర్వస్వం అయ్యారు. కూతురికి ఏదో ఆధారం ఉండాలని అష్ట కష్టాలు పడి ఆ ఇల్లు కొన్నది మంగ తల్లి. మంగ 9వ తరగతిలో ఉండగానే తల్లికి జబ్బు చేసి ఫ్యాక్టరీకి వెళ్ళలేని స్థితికి వచ్చింది. అలాగే మంచం మీద కొన్నాళ్ళు ఉంది. మంగ ఒంటరి కాకూడదని తొందరపడి పెళ్లి చేసింది. ఎవరో చెప్పిన సంబంధం అనుకుంటా. పిల్లోడు బాగానే ఉన్నాడు కదా అనుకుంది. పెళ్ళైన ఏడాదికి మంగ తల్లి పోయింది. మంగ, ఆమె మొగుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు కానీ మధ్యలో తిక్కగా ఉండేవారు. అతను ఏ పనికి తిన్నంగా వెళ్ళేవాడు కాదు. బద్ధకమేమో అనుకుంది మంగ. కానీ క్రమేపీ తెలిసి వచ్చింది భర్త రంగది బద్ధకం కాదని, అతనికి మతి స్థిమితం ఉండటం లేదని. అతని వైపు ఎవరూ లేరు. అన్నిటికీ మంగే అయ్యింది. 4 ఇళ్ళ పనికి కుదిరింది. క్రమేపీ రంగ పిచ్చి పెరుగుతూ వచ్చింది. పొద్దున్నే లేచింది మొదలు రోడ్డంచుకు తిరుగుతూ ఉంటారు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏదో ఒకటి కొనుక్కుని తినేసేవారు. బట్టలు నీట్గా వేసుకోరు. పిచ్చి వాలకం తెలుస్తూనే ఉంటుంది. చాలా వరకు కామ్గా ఉంటారు. కానీ ఏడాదిలో ఎప్పుడైనా 1-2 సార్లు పిచ్చి కేకలు అవి వస్తాయి. అప్పుడు ప్రభుత్వం పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తారు. మళ్ళీ మామూలుగా కామ్గా అయిపోతారు. మంగకి అన్నీ అలవాటైపోయాయి.
పిచ్చోడైన రంగ అంటే అభిమానం మంగకి. బాగున్న రోజులు గుర్తు తెచ్చుకుంటుంది. పిచ్చి అతను కావాలని తెచ్చుకునేది కాదు కదా అనుకుంది. పసివాడైన కొడుకుని ఎలా చూసుకుంటుందో భర్తను కూడా అలాగే చూసుకుంటూ సర్దుకుంటుంది. పరోక్షంలో మంగని పిచ్చోడి పెళ్ళాం అని వివరిస్తూ ఉంటారు. దానికి మంగ బాధపడదు. కుంటి గుడ్డి అయితే ఎలాగో ఇది అలాగే అనుకుంటుంది. మాధవరావు ఇంట్లో పనికి కుదిరి 2 ఏళ్ళు గడిచేసరికి మంగ ముఖంలో కళ పెరిగింది. నడకలో చురుకొచ్చింది. శుభ్రంగా తయారయ్యే పిల్లోడితో సహా మాధవరావు ఇంటికి వెళ్ళేది. మధ్యలో అవసరమైందేదైనా ఉంటే ఇంటికి వచ్చేది. లేదా రాత్రి మాధవరావు భోజనం అయ్యాకే ఇంటికి రావడం. మంచి చీరలు కడుతూ కంటికి నిదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరింట్లోనో పనికి వెళ్తున్నట్టుగా ఏదో ఆఫీసులో పనిచేస్తున్నట్టుగా ముస్తాబయ్యేది. మంగ చుట్టుపక్కల వాళ్ళు అందరూ నిర్ధారణకు వచ్చేశారు. మాధవరావు ఒంటరివాడు, డబ్బున్నవాడు, బాగా చూసుకుంటున్నారు కాబట్టి మంగ అన్ని సుఖాలు పొందుతుంది. ఎవరైతే మాటుకు పిచ్చోడితో ఎన్నాళ్ళు ఉంటారు, మంచోడినే పట్టుకుంటుంది అని కొందరు ప్రచారాలు. పోనీలే పాపం, పిచ్చోడిని అన్యాయంగా వదిలేయలేదు, బాగానే చూసుకుంటుంది. దాని వరకు అది సుఖపడితే తప్పేముంటుందిలే అనుకున్నారు మరికొందరు. మాధవరావుకి భార్య లేదు, పిల్లలు విదేశాల్లో ఉన్నారు. జీవితం సౌకర్యవంతంగా ఉండాలని ఆయన కోరిక. డబ్బుకి వెనకాడాల్సిన అవసరం లేదు. సొంతిల్లు, పెన్షన్ వస్తుంది. పిల్లలు కూడా డబ్బులు పంపుతూ ఉంటారు. మంగ ఆయనకి వీలుగా, సదుపాయంగా అన్నీ చేసిపెడుతూ ఉంటుంది. మంగగా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. నన్ను అలాగే ఉండనీ. నువ్వు ఈ ఇంట్లో పనిమనిషివి అనుకోకు, ఇంటి మనిషివే అనుకో. మనకి డబ్బుకి లోటు లేదు. నా వల్ల నువ్వు సుఖంగా ఉన్నావంటే ఈ వయసులో నాకది ఎంతో తృప్తి అని మంగ పనిలో చేరిన నెలలోపే చెప్పాడు మాధవరావు. మంగ కూడా ఆ మాటకు సంతోషంగా తల ఊపింది. అలాగే అన్నట్టుగా. పెద్ద దాపరికాలు లేకుండా ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య యజమాని, పని మనిషి అని పరిధిని దాటిన చనువు ఏర్పడింది. ఓసారి ఆ చనువుతోటే మంగా, మీ ఆయన పిచ్చోడు అంటున్నావు కదా, మరి ఎలా సంసారం, పిల్లోడు పుట్టడం అన్నాడు మాధవరావు. దాన్నేముంది అయ్యగారు, ఎప్పుడైనా తనంత తానే దగ్గరకొస్తాడు. అప్పుడు నేను కాదనను అని సమాధానం చెప్పింది మంగ నవ్వుతూ. ఆ మాటకి మాధవరావు నవ్వాడు. అలాంటి కబుర్లోనే మంగ మనస్తత్వం ఆయనకి ఇంకా బాగా అర్థమైంది. ఆయన అంటే బెరుకు లేదు. మంగకి ఓ దగ్గరి మనిషితోనో, ఓ తల్లితో, ఓ స్నేహితురాలితో చెప్పుకున్నట్టే తన మనసు విప్పి చెప్పుకుంటుంది. ఎప్పటినుంచో చూస్తున్నాడు మల్లయ్య. ఆ రోజు మాత్రం మంగకి అడ్డు వెళ్ళారు. పనికని పొద్దున్నే బయలుదేరింది మంగ. గుమ్మం దాటి 4 అడుగులు వేసిందో లేదో ఎదురుగుండా మల్లయ్య. మల్లయ్యది మంగ పక్కిల్లే. అందరూ మేస్త్రి మల్లయ్య అని అంటారు. కొన్నాళ్ళ క్రితం కూలీ చేసిన వాడే. అంచెలంచెలుగా డబ్బు సంపాదించారు. మేస్త్రి అయ్యారు. ఇప్పుడు ఇల్లు కట్టుబడిలో సెంట్రింగ్ పనులు చేయించే ముఠా మేస్త్రి. కూలీ పనులు ఎప్పుడో మానేశారు. ప్రస్తుతం పనులన్నీ ఫోర్ల మీదే. ఇళ్ళకి స్లాబులు వేసే కాంట్రాక్టులు వస్తున్నాయి. కూలీలతో చేయిస్తారు.
మనిషి మొరతో కొంతమంది రౌడీ మల్లయ్య అని అంటుంటారు. ఏమంగా నీకు కొట్టింటి నీళ్ళు బాగా పట్టినట్టునే మిసమిసలాడిపోతున్నవే అన్నారు. మంగ ఏం మాట్లాడలేదు. ఇదివరకు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే వదులుబుడి కావటం లేదు. ఇవాళ రాత్రి మా ఇంటికి వచ్చే అన్నారు. మల్లయ్య ఇల్లు ఓ అలగా కొంప, ఒంటరిగా ఉంటారు. ఇంట్లో అతనుండే భాగం కాక పక్క భాగంలో కూడా కూలీలు ఉంటారు. నిత్యం తాగుతూ పార్టీలు. మల్లయ్య దగ్గరికి కొంతమంది ఆడకూలీలు రాక మామూలే. చేతి నిండా డబ్బు తిరుగుతూ ఉంటుంది మల్లయ్య దగ్గర. పల్లెల నుంచి వచ్చే కూలీల దగ్గర ఏడాది 2 ఏళ్ళకి ఒప్పందం రాయించుకుంటారు. తను పని చూపిస్తారు. వాళ్ళ కూలీలు రోజుకి ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. రోజు సగటున ఓ 30 మందైనా పని చేస్తుంటారు. ఇది కాక వేరే సంపాదన. రోజు వేలల ఆదాయం. డబ్బు మదం, ఒంటి మదం పుష్కలంగా ఉన్నాయి. ఇవాళేంటి పిచ్చివాగుడు అంది మంగ కోపంగా చూస్తూ. పిచ్చివాగుడేం కాదు. ఈ కూలీ ఆడవాళ్ళతో ముఖం ముట్టింది. ఆడదంటే నీలా స్టైల్గా ఉండాలి. రమ్మన్నాను కదా అని ఓ రాత్రితో వదలలేను. మంచో చెడ్డో చూసుకుంటా. మగ సహాయం చేస్తాను. నా మనిషిలాగే ఉండువు గాని డబ్బు అంటావా? నీకు తెలుసుగా, నీ ఇష్టం ఎంతంటే అంత అన్నారు నవ్వుతూ. మంగకి అక్కసుగా ఉంది. అయినా ఊరుకుంటుంది. మీ ఆయన ఎలాగో పిచ్చోడే కదా, ఆడితో ఏం గొడవ ఉండదు సరేనా అన్నా తిరిగి. పిచ్చోడైనా మగాడే, అది తెలుసుకో. పక్కనుంటున్నాం, కొంచెం మర్యాద నేర్చుకో. నువ్వు పిలవగానే రావడానికి ఒళ్ళమ్ముకునే దాన్ని అనుకుంటున్నావా? మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంది తీవ్రంగా. ఓ సో ఏం స్టైల్ కొడుతున్నావే? ఆ 60 ఏళ్ళ మాధవరావు గారు పనికి రాగలేండి. ఆడికన్నా చిన్నోడ్ని, పవర్లో ఉన్నవాణ్ణి. నేను పనికిరానా? అయినా నా సంగతి నీకు తెలిసినట్టు లేదు. నేను తలుచుకుంటే నిన్ను, ఆ మాధవరావుని ఏం చేస్తానో తెలుసా అన్న మల్లయ్య వెకిలిగా నవ్వుతూ. ఏం చేస్తావు? నన్నేం చేస్తావు? ఏం చేయలేవు. ఆయన్ని ఏమీ చేయలేవు. వెర్రి వేషాలెయ్యకు. అయినా ఆయనకి నీకు పోలిక. ఆయన దేవుడి లాంటి మనిషి. ఆయన నన్ను కావాలని అడిగినా తప్పేం లేదు. నీలాంటి రౌడీతోటి, మొరటోడితోటి శరీరం పాడు చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. పిచ్చోడి పెళ్ళాం కదా అని తేలిగ్గా అనుకోకు. నా భర్త అంటే ఏమిటో నాకు తెలుసు. ఇంకా మాధవరావు గారు అంటావా? నేనేమిటో ఆయనకి, ఆయన ఏమిటో నాకు తెలుసు. నా నీతి, నా గౌరవం నాకు ఉన్నాయి. దీనికేం భయపడే బతకం లేదు. నేను తెలుసుకో అంది. అలా అని ధీమాగా మల్లయ్యని తప్పించుకుని ముందుకి నడిచిన మంగ. మల్లయ్య నోట మాట రాక అలా నిలబడిపోయారు. మల్లయ్య తనను అలా రోడ్డు మీద నిలబెట్టడం ఎంతో చిరాకుగా ఉన్నా ఏమి కలత పడలేదు. మంగ శరీరాలు దగ్గరవకపోయినా మనసులు దగ్గరవడంతో ఉన్న తృప్తి పొందుతుంది. మాధవరావు దగ్గర ఒకరికి ఒకరు తోడుగా బతకడంతో ఉన్న ధీమా అనుభవిస్తుంది. ఇది అని చెప్పలేని అమూల్యమైన తృప్తి అది. మంచి మనుషుల దగ్గర మాత్రమే లభించే అరుదైన గొప్ప ఆదరణ అది. తనది గొప్ప అదృష్టం అనుకుంటుంది మంగ. తను ధైర్యంగా అలా బతకడం సరైందే అనుకుంటుంది. పిచ్చోని పెళ్ళామే కావచ్చు, నలుగురికి లోకువ కావచ్చు. పరిస్థితులు అంత గొప్పవి కాకపోయినా బాగానే బతకవచ్చు. ఎందుకంటే మనసు లోపల ఏముందో దాని విలువ దాందే కదా. నిజమే, తనది గొప్ప అదృష్టం అనుకుంటుంది మంగ. తను ధైర్యంగా అలా బతకడం సరైందే అనుకుంటుంది. పిచ్చోడి పెళ్ళామే కావచ్చు, కానీ
నలుగురికి లోకు కావచ్చు, కానీ పరిస్థితులు అంత గొప్పవి కాకపోయినా బాగానే పట్టుకోవచ్చు. ఎందుకంటే మనసు లోపల ఏముందో దాని విలువ దాందే. నిజమే అండి, మన మనసు ఎంత విలువైందో అంత విలువైంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా కథ? నచ్చిందా? మరిన్ని కథల కోసం మళ్ళీ వెయిట్ చేయండి. మళ్ళీ మీ ముందుకి ఎన్నో కథలతో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఈ రోజున ఈ కథ విన్నారు కదా, లోపలి మనసు. అది ఎలా ఉందో నాకు తెలియజేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ పక్కనున్న గంట సింబల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నలుగురికి నా వీడియోని షేర్ చేసి అందరికీ పంచండి. బాయ్, సీ యూ అండ్ నెక్స్ట్ స్టోరీతో ముందుకి కలుద్దాం. సరేనా? ఏమంటారు? ఇంకా అలాగే చూస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి నా స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు నా స్టోరీ నా లోపలి మనసు. బాయ్ బాయ్.